కొంతమంది అంటారు, నేను ఇంతేనండో, నేను మాట్లాడితే నరికినట్టే ఉంటుందా అంటారు. వాగులో దూకపోయా. నేను మాట్లాడితే కత్తి దూసినట్టే, నేనైతే అసలు వాక్యానికి నిలబడితే ఖడ్గం, వాక్య ఖడ్గం అయితే నరకటమేనంట. కొంతమంది ప్రసంగికులు మాట్లాడు, నేను 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 మొదలుపెట్టి మాట్లాడి ఖడ్గం అయితే నరకట. ఎవరు నరుగుతా? దుర్బోధన ఖండించడానికి వాక్యం ఖడ్గం అయింది. నీ ఆత్మీయ బిడ్డలకు వాక్యము పాలు మరియు ఆహారం అయింది. ఆత్మీయ పిల్లల్ని పోషించడానికి వాక్యం ఏం కావాలి? పాలు మరియు ఆహారం కావాలి. దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గం కావాలి. అంతేగాని ఆ ఖడ్గాన్ని తెచ్చి సంఘంలో వదిలితే తుపాకీ కూడా ఈ చేసే పనులన్నీ చేసి, అందుకే నా దగ్గర ఉండరు ఎక్కువ మంది అంటారు. ఎందుకుంటారా? నా మాట కఠినంగా ఉంటుంది అంతే. నేను అంటే మారు మనసు బంధం అనమాట. దిద్దుకోవు, పద్ధతులు మార్చుకో, అంతే నేను మరి మనం గొడ్డలతో నరికినట్టే ఉంటుంది మన ప్రసంగమైనా. మనం కాదు. ఖడ్గం దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గరూపం దాలుస్తుంది. ఆత్మీయ పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు వాక్యం కమ్మని ఆహారం. వాక్యం సుత్తా ఉలి, వాక్యం పాలు, జుంటి తేనె. ఎక్కడ? సంఘంలో బిడ్డలకు నేర్పుకునేటప్పుడు. లోపాలు కనపడితే ఖండించవచ్చు, లోపాన్ని మాత్రం ఖండించవచ్చు, వ్యక్తుల్ని కాదు. లోపాన్ని ఖండించి ఎగస్టాలను తుంచేసి మనిషిని పర్ఫెక్ట్గా నిలబెట్టడానికి.